వ్యూయర్స్ హాయ్ వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, ఈ షోకి ఒక్కసారి కమిట్ అయితే లిమిట్లెస్ గా మనకి ఆటోమేటిక్ గా ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంటుంది. చూసే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది అండ్ అలానే గొడవల్ని వాటిని ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ కూడా ఫుల్ ఫంటాస్టిక్ గా ఉంటుంది అనమాట. నేను ఏ షో గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, బిగ్ బాస్ సీజన్ 8 హల్చల్ అయితే అలా 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 మొదలైపోయింది. ఫస్ట్ ఒక ప్రోమో రిలీజ్ చేశారు, విచ్ వన్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ సత్య గారు అండ్ అలాగే నాగార్జున గారు మనకు ఒక జినీగా అయితే కనిపించడం జరిగిందనమాట. అండ్ సత్య ఒక మంచి దొంగగా కనిపించడం జరిగింది. సో కాసేపు ఆ ప్రోమోని పక్కన పెడితే ఎస్, సో లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది. ఎవరెవరు బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నారు అని కొంత అంచనాలు అయితే కొంతమంది వేస్తున్నారు. సో మనకి తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో బేసికల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ గా ఉన్నారు ఆయన. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. బట్ ఏ సినిమా ప్రమోషన్స్ కి కూడా ఎక్కువగా ఆయన రాలేకపోయారు డ్యూ టు దిస్ థింగ్ అనమాట. దట్ ఈస్ మన రాజ్ తరుణ్ గారు కూడా వెళ్ళబోతున్నారు బిగ్ బాస్ కి, వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఎస్, తేజస్విని గౌడ గారు కూడా వెళ్ళబోతున్నారు అని చెప్పేసి మనకైతే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ వీ ఆల్ నో దట్ తేజస్విని గౌడ గారు సీరియల్స్ లో బాగా యాక్ట్ చేస్తారు. వీ ఆల్ నో దట్. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా లైక్ చాలా యూట్యూబ్లో కావచ్చు, లైక్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు బాగా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అండ్ శివ గారు కూడా వెళ్ళబోతున్నారు. హీఈస్ అన్ సీరియల్ ఆర్టిస్ట్ అనమాట. అండ్ ఐ థింక్ సినిమాలు చేసినట్టున్నారు. ఐమ్ నాట్ కన్ఫర్మ్, ఒకవేళ చేస్తుంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. శివ గారు కూడా వెళ్తున్నారు. అండ్ ఎస్, ద మోస్ట్ ఫేమస్ అందరు సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసినటువంటి నిఖిల్ గారు కూడా ఈ ఇయర్ వెళ్ళబోతున్నారని నాకు తెలిసి గత కొన్ని సీజన్స్గా నిఖిల్ వెళ్తారు అని అయితే అంటున్నారు. సో ఫైనలీ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 లో హీఈస్ గోయింగ్ అనమాట. అండ్ ఎస్, డెఫినెట్లీ ఈయన గురించి అయితే చెప్పాలి. ఈయన వీడియోస్ అన్ని చాలా మంది ఎక్కువగా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు, ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ మన వంశీక్ బబ్లు గారు. అండ్ వంశీక్ బబ్లు గారు కూడా సీజన్ 8 లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పేసి వినిపిస్తుంది. అండ్ రీసెంట్ టైంలో ఆయన కొన్ని మూవీస్ కూడా చేశారు. అండ్ అలానే ఆయన వీడియోస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అంటున్నారు. అండ్ ఆల్సో దీపిక వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అనమాట. సో ఆవిడ కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అండ్ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. సో ఈగల్ వెయిటింగ్ కదా, వీళ్ళందరూ ఎప్పటి నుంచో వీళ్ళు వెళ్తారు బిగ్ బాస్ హౌస్కి అని చెప్పేసి చాలా మంది ఒక లైక్ రూమర్ మనం వింటూనే ఉన్నాం. ఆ రూమర్ కాస్త ఈ సీజన్లో నిజం కాబోతోంది. అండ్ శ్వేతా నాయుడు గారు కూడా ఈ సీజన్ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఎస్, అందరి ఫేవరెట్ అయినటువంటి ఈయన హైట్లోనే కాదు, అంటే లైక్ ప్రేమ పంచడంలో కూడా హీఈస్ చాలా ఎత్తు అనమాట. దట్ ఈస్ మన ఇంద్రనీల్ గారు. సో ఇంద్రనీల్ గారు కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అనమాట. అండ్ అలాగే కాదు, నిజంగా ఒక గ్రూప్లో ఒక షోలో ఒక కమెడియన్ ఉంటేనే మనం ఎంతగానో నవ్వుతాం కదా. అలాంటిది ఇద్దరి ఫ్రెండ్స్ అండ్ ఇద్దరు కమెడియన్స్ ఒకటే షోలో ఉంటే వాళ్ళు కొట్టుకుంటారా, లేకపోతే దోస్తీ చేస్తారా, లేకపోతే ఫన్ జనరేట్ చేస్తారా అన్న ఎంతూజియాజం పెంచడానికి అనుకుంటా వీళ్ళిద్దరిని కూడా ఈ సీజన్ 8కి తీసుకుంటున్నారు అని టాక్ వినిపిస్తుంది. దట్ ఈస్ సద్దాం గారు అండ్ యాదవ్ రాజు గారు అనమాట. అండ్ అంతేకాకుండా సన, ఆవిడ కూడా చాలా సీరియల్స్, చాలా మూవీస్లో మనల్ని ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఎంటర్టైన్ చేసినటువంటి సనా గారు కూడా ఈ సీజన్కి వెళ్ళబోతున్నారు అని అయితే తెలిసింది. అండ్ ఎస్, అందరి జాతకాలు చెప్పే ఈయన హౌస్ లోపలికి వెళ్ళి ఆయన జాతకాల్ని పరీక్షించుకుంటారో ఏంటో తెలీదు. బట్ వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. దట్ ఈస్ వేణుస్వామి గారు అనమాట. సో లిస్ట్లో ఆయన పేరు కూడా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో పొలిటికల్ కావచ్చు, మనకి ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు, ఆర్ ఏ ట్రెండింగ్ న్యూస్ మీద అయినా సరే అవగాహన ఉన్నటువంటి కిరాక్ ఆర్పి గారు కూడా ఈ సీజన్లో వెళ్ళబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా కయ్యూమ్ గారు కూడా వెళ్ళబోతున్నారు, మన ఆలీ గారి బ్రదర్ అనమాట. సో ఆయన కూడా వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఈ టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 14 మంది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి. వీళ్ళల్లో ఖచ్చితంగా కొంతమంది వెళ్ళొచ్చు, మేబీ కొంతమంది నెక్స్ట్ సీజన్కి వెళ్ళాలి అని అనుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఈసారి అయితే మనకి ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా రాబోతుందన్నమాట. సో ఎస్, దీస్ ఆర్ ద మెంబర్స్ మనం చూడబోతున్నాం బిగ్ బాస్ సీజన్ 8లో. మరి నా ఎస్టిమేషన్
కాదా అన్నది మనం ఫస్ట్ ఎపిసోడ్ వరకు వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అనమాట. అండ్ ప్రోమో వచ్చినంత వరకు ఎవరు హోస్టింగ్ చేస్తారా అని చెప్పేసి చాలామంది డౌట్ తీసుకున్నారు. బట్ ఎస్, డౌట్ లేకుండా మన నాగార్జున గారే హోస్ట్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఇంకెవరైనా కొత్త వాళ్ళు రాబోతున్నారా ఏంటి అని చెప్పేసి వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అనమాట. అండ్ ఎస్, సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. ఎస్, ఇదే ఫైనల్ లిస్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇది ఒక లిస్ట్ అని అయితే అంటున్నాను. సో చూద్దాం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అయితే నేను డెఫినెట్లీ మన TFPC ఛానల్ అయితే పక్కాగా చెప్తాను. సో మీరు రెగ్యులర్గా ఫాలో అయిపోండి.